అసలు ప్లానర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఈ ప్లానర్ పర్చేస్ చేశాను. సీది హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ బుకిష్ యూనివర్స్. ఎలా ఉన్నారు? ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు అండ్ టైటిల్ కూడా. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ప్లానర్ గురించి. మీ లైఫ్లో మీకు చాలా గోల్స్ ఉంటాయి, వాటిని ఆర్గనైజ్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదా ఇయర్ స్టార్టింగ్లో మోటివేటెడ్గా ఉండి మళ్ళీ హాఫ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి ఆ ట్రాక్ మిస్ అవుతున్నారా? ఈ ఇయర్ ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయకండి. ఈ 2025 ప్లానర్ గురించి మాట్లాడుకుందాము. అసలు ప్లానర్ అంటే ఏంటి? ప్లానర్ ఈజ్ అ టూల్ దట్ హెల్ప్స్ యూ ట్రాక్ అండ్ ఆర్గనైజ్ యువర్ డైలీ, మంత్లీ, ఇయర్లీ గోల్స్ అండ్ ఆల్ ద థింగ్స్ ఇన్ వన్ ప్లేస్. జనరల్గా మనకి టైం మేనేజ్మెంట్ అని, టైం వేస్ట్ చేయకూడదని చాలామంది, అంటే ఒక డేలో చేయాల్సిన టాస్క్లని ఒక ర్యాండమ్ నోట్బుక్లోనో పేపర్లోనో ఆ రోజు చేయాల్సింది రాసుకుంటాము. లేదంటే కొన్ని యాప్స్ ఉన్నాయి మనకి, టు డూ లిస్ట్ యాప్స్ కానీ, అట్లా వాటిలో నోట్ చేసుకుంటాం. కానీ అలా కాకుండా మనం డైలీ చేసే అన్ని థింగ్స్ ఒక దగ్గర స్ట్రక్చర్డ్గా అండ్ మనం ఆ ఇయర్ మొత్తము, ఆ మంత్ ప్రతిదీ మనం ట్రాక్ చేసుకోగలుగుతాము ఒక ప్లానర్ యూజ్ చేయడం వల్ల. ప్లానర్ని యూజ్ చేయడం వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి? ప్లానర్ని యూజ్ చేయడం వల్ల మనం టైంని బెటర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ మన టాస్క్ మనకి క్లియర్గా ఉండడం వల్ల మనం ప్రోకాస్టినేట్ చెయ్యము. నెక్స్ట్, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి క్లారిటీ అండ్ మోటివేషన్ వస్తుంది. ఈ ప్లానర్ అనే హ్యాబిట్ చాలా చిన్నది, బట్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ప్లానర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ మీ డే స్టార్ట్ చేసేటప్పుడు ప్రొడక్టివ్గా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని టాస్క్లు ఉంటాయి. లైక్ ఈరోజు నేను ఎక్సర్సైజ్ చేయాలి 30 minutes, అలా మనకు ఉన్న చిన్న చిన్న టాస్క్ మనం అందులో నోట్ చేసుకొని అలా ఉంచుకోవడం వల్ల చాలా క్లియర్గా ఉంటాం మనము. అండ్ నెక్స్ట్ డే మనం ముందు రోజు చేసినవన్నీ మనం రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడ మిస్ చేసాము, ఏది ఛాలెంజింగ్గా అనిపించింది, ఏది బెటర్గా పర్ఫామ్ చేసాము. సో మనకంతా ఒక ఓవర్వ్యూ ఉంటుంది గైస్ ఈ ప్లానర్ అనేది యూజ్ చేయడం వల్ల. అసలు ప్లానర్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి అదేవన్నీ నేను చూపిస్తాను. యాక్చువల్గా రీసెంట్గా నేను అమెజాన్లో ఈ ప్లానర్ పర్చేస్ చేశాను. సీ దిస్ గైస్, ఇది నేను డూడిల్ కంపెనీది తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఎవ్రీ ఇయర్ ప్లానర్ యూజ్ చేస్తాను. నాకు ఫ్యాక్టరీ నోట్స్, జర్నల్స్ కానీ అవన్నీ ట్రై చేశాను, బట్ ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. బట్ సీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ ప్యాకేజింగ్ కానీ అన్నీ. లెట్స్ అన్బాక్స్ దిస్. సీ దిస్ ప్లానర్ గైస్. ప్యాకేజింగ్ చాలా అంటే చాలా బాగుంది అసలు. మనకి ప్లానర్లో ఇవి గ్రీటింగ్ కార్డ్స్ లాగా అన్నమాట, ఇవి ఇచ్చారు. సి అండ్ ఇది కూడా గ్రీటింగ్ కార్డ్. ఇవి కొటేషన్స్ లాగా గైస్. సి లివ్ ఎవ్రీ మూమెంట్. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఇవి. యు ఆర్ డూయింగ్ గ్రేట్, మేక్ ఇట్ హ్యాపెన్, షాక్ ఎవ్రీవన్. సో ఇలా మనకి ఈ కొటేషన్ కార్డ్స్ ఇచ్చారు అండ్ ఇవి కూడా గ్రీటింగ్ కార్డ్స్ గైస్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. అండ్ సీ దిస్ ఇస్ ద ఫేవరెట్ పార్ట్ యాక్చువల్లీ నాకు ఇది. ఇవి స్టిక్కర్స్. సీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు ఇవి. ఆల్మోస్ట్ ఒక 100-200 స్టిక్కర్స్ ఉంటాయి గైస్ ఇవి. సి సారీ, రివర్స్లో చూపిస్తున్నా. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఫైనలీ దిస్ ఈస్ ద ప్లానర్. అసలు ఇప్పటిదాకా మాట్లాడుకున్నది దీని గురించి అనమాట. ఇది ఒక ప్లానర్. పెన్ కూడా ఇచ్చారు గైస్. సో ఫైనల్లీ ప్లానర్. ఓ వావ్, మనకి కీ చైన్ కూడా ఇచ్చారు గైస్. ఇది ద కీ చైన్ అండ్ దిస్ ఇస్ ద ప్లానర్. ఇది ఒక హార్డ్ కవర్ యాక్చువల్లీ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్ ఇది. ట్రస్ట్ ద మ్యాజిక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. అండ్ ఈ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా, ప్లెజెంట్గా ఉన్నాయి కలర్స్. ఏమున్నాయో చూద్దాం అసలు వీళ్ళు ఏమి ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఒక థ్యాంక్స్ నోట్ లాంటిది ఇది.
సి దిస్ ద ఫస్ట్ పేజ్. మనం ఇక్కడ మన నేమ్ రాసుకోవచ్చు, బిలాంగ్స్ టు. అండ్ ఇక్కడ ఇయర్ ఇన్ రివ్యూ, మనం ఇక్కడ రివ్యూ రాసుకోవచ్చు గైస్. అంటే మనం ఈ ఇయర్లో ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఫేవరెట్ మూమెంట్స్, లెసన్స్ అన్నీ. నెక్స్ట్ ఇది 12 months, 12 న్యూ చాప్టర్స్, 365 ఛాన్సెస్. ఎవ్రీ మంత్ మనం అచీవ్ చేసింది లేదంటే మన గోల్స్ కానీ అన్నీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. లైక్ ఇయర్ మొత్తం ఒక 2 pagesలో మనకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఐ థింక్. రీడ్ అన్ ఇన్స్పైరింగ్ బుక్. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది గైస్. అండ్ నెక్స్ట్ ఐ కెన్ అండ్ ఐ విల్, టు డూ లిస్ట్ అండ్ మీటింగ్స్, ప్రయారిటీస్, ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ 365 days ఆఫ్ స్ట్రాంగర్ హెల్దియర్ మీ. యాక్చువల్లీ మన అందరికీ అన్ని ప్రయారిటీస్తో పాటు మన హెల్త్ కూడా మన ప్రయారిటీ ఉంటుంది కదా, బట్ డైలీ మనం సరిగ్గా ట్రాక్ చేసుకోలేము. లైక్ మన డైట్ కానీ మన ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా. సో ఇవన్నీ ఒక 1 year ఇచ్చారు మనకి, ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు మనము. లైక్ జనవరి, ఫెబ్ ఇలాగా. సో ఎవ్రీ మంత్ 30 days అని ట్రాక్ చేసుకోవచ్చు. సి ఇక్కడ ఇచ్చారు యోగా, స్ట్రెంగ్త్, కార్డియో ఇలా. సో బాగుంది ఇది. నెక్స్ట్ వాట్స్ ఇన్సైడ్ మై మైండ్. సో షాపింగ్ లిస్ట్, మీ ఐడియాస్, మీ డ్రీమ్స్. నెక్స్ట్ మేక్ యువర్ కార్డ్స్. సి ఇక్కడ క్యాలిగ్రఫీ వర్డ్స్ రాశారు. మీకు ఫర్దర్గా క్యాలిగ్రఫీ ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను వీటి మీద వీడియోస్ కూడా చేస్తాను. నెక్స్ట్ మూవీస్ టు వాచ్. మీ ఫేవరెట్ మూవీస్ కానీ లేదంటే మీరు ఏదైనా చూడాలి అనుకుంది ఇక్కడ నోట్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్. యాక్చువల్లీ నాకు ఈ పేజ్ నచ్చింది. ఎందుకు అంటే ద బెస్ట్ ఫీలింగ్లో మనము ఏదైతే మంచిగా ఫీల్ అయ్యామో, హ్యాపీగా ఫీల్ అయింది రాసుకుంటాము. సో మనం డల్ అయినప్పుడు ఈ పేజ్ చూసుకోవచ్చు. సో మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అకంప్లిష్ బిగ్ థింగ్స్ విత్ అ గ్రోత్ మైండ్ సెట్. సి ఇక్కడ ఐ కెనాట్ డూ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ స్టిల్ లెర్నింగ్, ఐ విల్ కీప్ ట్రైంగ్. ఇది ఎలా అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ లాగా గైస్ ఇది. సో ఈ పేజ్ మనం మార్నింగ్ మన ప్లానర్ యూజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు చాలా మోటివేటింగ్గా అండ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనుకుంటా. ఇది బాగుంది పేజ్, క్యాలెండర్ లాగా అనమాట. సో ఈ మంత్లో మనము ఇంపార్టెంట్ డేట్స్, మన కొటేషన్స్, మనకి ఏమైనా ఈవెంట్స్ కానీ, టు డూ లిస్ట్ కానీ ఈ మంత్లో మనం కంప్లీట్ చేయాల్సినవన్నీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ హైలైట్స్ ఆఫ్ ది మంత్. ఈ మంత్లో మనకున్న రిజల్యూషన్స్ ఏంటి, మనం ఏమి కంప్లీట్ చేసాము, అండ్ సెల్ఫ్ కేర్ గోల్స్ అన్నీ. సో అండ్ ఇలా కొన్ని నార్మల్ పేజెస్ ఇచ్చారు, మనం ఇక్కడ రాసుకోవచ్చు. లైక్ ఈ మంత్లో మనం ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసాము, మీరు నేర్చుకున్న లెసన్స్ కానీ ఫర్దర్గా మీరు ఎలా ఉండాలనుకున్నాయి అన్నీ ఇందులో నోట్ చేసుకోవచ్చు గైస్ ఇవన్నీ. సో ఎవ్రీ మంత్కి సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇది సెకండ్ మంత్కి. సో ఎవ్రీ మంత్కి ఇలా ఒక క్యాలెండర్ అండ్ ఆ రెజల్యూషన్ పేజెస్ ఉన్నాయి. సో ఇది గైస్ ప్లానర్. సో చూసారు కదా గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2025 ప్లానర్స్. మీకు ఫర్దర్గా ప్లానర్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా ప్లానర్స్ ఏమైనా అన్బాక్స్ చేయాలి, ఇంకా డిఫరెంట్ ప్లానర్స్ మీకు ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉన్నా నాకు కింద కమెంట్స్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను వీటి మీద. 2025లో ప్లానర్ అనేది యూజ్ చేయండి గైస్, డెఫినెట్లీ ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ డైలీ టాస్క్ అండ్ హ్యాబిట్స్ ట్రాక్ చేసుకోవడానికి చాలా వాటికి, అండ్ మీకు చాలా ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఏదైనా ప్లానర్ యూజ్ చేస్తున్నట్టయితే ఆ ప్లానర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా వీడియోస్ దీని మీద కావాలి అన్న నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను బుక్ రికమెండేషన్స్ మీద చేయాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి బుక్స్ చదవాలి అని ఉంది, ఏంటి మీకు ఎలాంటి జోనరా ఎక్స్ప్లోర్ చేయాలి అని ఉందో నాకు కమెంట్స్ చేయండి గైస్, నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్.